పట్నం మహేందర్ రెడ్డి బలగం కూడా పార్టీని వీడుతుందా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఆయన వెంట నడిచేది ఎవరెవరు? పట్నం బ్రదర్స్ మధ్య పొలిటికల్ విభేదాలు తలెత్తాయా? ఇన్నాళ్లు సోదరుడితో పాటే అన్న నరేందర్ రెడ్డి ఇప్పుడు నాకు సంబంధం లేదు అనడం వెనుకున్న కథ ఏంటి? రాజకీయ కుటుంబాలు విభేదాలు తలెత్తాయా? మహేందర్ రెడ్డి భార్య సునీతకు చేవెళ్ల ఎంపీ టికెట్ హామీ నిజమేనా? తెలంగాణలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు, అధికార మార్పిడి తర్వాత జంపింగ్ జపాంగ్ల జోరు పెరుగుతోంది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 అన్న పద్యాన్ని నరనరాన జీర్ణించుకున్న నాయకులు పవరున్న పార్టీ వైపు పరుగులు పెడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరికలు పెరుగుతున్నాయి. చేరికల చర్చ జరుగుతున్న సమయంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం పొలిటికల్ హీట్ పెంచింది. ఆ 4 ప్రస్తుతానికి పార్టీ మారకున్నా ఆ ఎపిసోడ్పై మాత్రం నానా రచ్చ జరిగింది. చివరికి వాళ్లు ప్రెస్ మీట్ పెట్టి నియోజకవర్గాల కోసం మర్యాదపూర్వకంగానే సీఎంని కలవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. పైకి ఎంత చెప్పినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోవడంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం తమ నేతలు ఎవరు అధికార పార్టీ నాయకుల్ని కలిసినా పార్టీకి ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆదేశించిందట. అలా ఆదేశాలిచ్చిన కొద్ది రోజులకే సీఎం రేవంత్ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. ఇటు ఎమ్మెల్సీ భార్య వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కూడా సీఎంతో భేటీ అయ్యారు. భార్యాభర్తలిద్దరూ కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. చర్చలు దాదాపుగా పూర్తయ్యాయని, ఇక కండువాలు మార్చడమే తరువాయి అన్నట్టుగా ఉంది వాతావరణం. సునీతకు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎంపీ టికెట్ హామీ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడే మీ ప్రతినెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. పార్టీ మార్పు వెనుక ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో మరో చర్చ కూడా మొదలైంది. సాధారణంగా పార్టీలు మారేటప్పుడు మహేందర్ రెడ్డిది ఫ్యామిలీ ప్యాకేజ్ ఉంటుంది. మహేందర్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కూడా వెంట ఉంటారు. కానీ ఈసారి సీఎంతో భేటీకి నరేందర్ రెడ్డి దూరంగా ఉన్నారు. దీంతో పట్నం ఫ్యామిలీలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి పెరిగింది రాజకీయ వర్గాలకు. 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి గెలిచారు నరేందర్ రెడ్డి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ చేతిలో ఓడిపోయారు నరేందర్ రెడ్డి. దీంతో రాజకీయ వర్గాల ఆసక్తి ఇంకా ఎక్కువ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే పట్నం ఫ్యామిలీ అంతా కాంగ్రెస్లోకి మారుతుందన్న చర్చ జరిగింది. అయితే అప్పట్లో వివిధ రాజకీయ కారణాలతో చేరిక వాయిదా పడింది. కానీ ఇప్పుడు సీజన్ మారడంతో పట్నం ఫ్యామిలీ హస్తంగూటికి చేరడం ఖాయమైపోయింది. అయితే ఇన్నాళ్లు సోదరుడు వెంట నడిచిన నరేందర్ రెడ్డి ఈసారి విభేదించినట్టు తెలిసింది. కుటుంబంగా ఒకటే అయినా రాజకీయంగా భిన్నాభిప్రాయాలుంటాయని, అందుకు తగ్గట్లే తన అడుగులుంటాయన్నది మాజీ ఎమ్మెల్యే అభిప్రాయంగా తెలిసింది. ప్రస్తుతానికున్న పరిస్థితులను బట్టి చూస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సీనియర్ నేత అయిన పట్నం మహేందర్ రెడ్డి వెంట ఆయన సోదరుడు కాంగ్రెస్లోకి వెళ్లడం లేదన్నది క్లియర్. ఇన్నాళ్లు ఒకే పార్టీలో ఉండి రాజకీయం చేసిన అన్నదమ్ములు ఇప్పుడు అధికార ప్రతిపక్షాల్లో వేర్వేరుగా ఉండి ఎలా వ్యవహరిస్తారో అన్న ఆసక్తి పెరుగుతోంది రాజకీయ వర్గాల్లో. అన్నదమ్ముల బంధానికి అనుగుణంగా సామరస్యపూర్వకంగా ఉంటారా, లేక రాజకీయ ప్రత్యర్థులుగా పొలిటికల్ పోట్లాటలు ఉంటాయా అన్నది చూడాలి.